మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మొదటి దశ రెండో దశ ఎన్నికలు కూడా అయిపోయి మరి ఇక్కడ ఎంపీ ఆఫీస్ దగ్గర కొంతమంది బాధితులు ఉన్నారు. మరి ఎన్నికలు అయిపోయినా కూడా వీళ్ళు నిరసయింది, వీళ్ళ బాధ్యత అయిందని కదా మనం కొంచెం కంగారు పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మేము గెలిచాము అయినా కూడా ఓడిపోయామంటూ వాళ్ళ ఒక భావన నెలకొంది. ఒక 2 నిమిషాల కరెంటు మా జీవితాన్ని మార్చేసింది అని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్న ఆవేదన చెందుతున్నారు. మరి ఆ రోజు ఏం జరిగింది? ఎన్నికల కౌంటింగ్ సందర్భంలో సజావుగా అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియలో ఒక 2 నిమిషాలు కరెంటు తీశారు. ఆ 2 నిమిషాల గడువులోనే నిడిలోనే ఆ జీవితాలు చేంజ్ అయిపోయినాయి. అసలు ఏం జరిగిందని వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగిందన్న? మీరు ఎక్కడ రిపోర్ట్ చేశారు? మీ పేరు ఏంటి? మాది అమ్నగాళ్ళు గ్రామ పంచాయతీ. నా పేరు సతీష్. నేను ఓట్ల లెక్కింపు రోజు లోపలికి ఏ పార్టీ నుంచి పోటీ చేశారు మీరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినాను. నాకు బేట గుర్తు కేటాయించారు. ఎన్ని ఓట్లు పోలేదన్నా? పోలైంది 1272 అని అన్నారు. కానీ మా ఏజెంట్ల ప్రకారం వాళ్ళు చేసిన, అంటే ఏజెంట్ల ప్రకారం చూసుకుంటే అంత స్కోర్ కూడా రావట్లేదు. అయితే దానిపైన తగిన అంటే న్యాయం చేయాలని మేము ఒక ఎంపీడీ కలెక్టర్కి ఒకటి ఫిర్యాదు చేసినాము. అంటే వాస్తవానికి కౌంటింగ్ రోజు రాత్రి అసలు ఏం జరిగింది ఆడ? కౌంటింగ్ రోజు రాత్రి ఓఆర్ సార్ వారు ఏం చేశారంటే, మా ఆర్ఓ గారు ఏం చేశారంటే బాక్సులు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పుడు మా గుర్తులన్నీ ఒక సైడ్ వేసాడు, వాళ్ళే ఒక సైడ్ వేసినాడు. ఆ గుర్తులు చూపెట్టుకుంటూ వేసేటప్పుడు మేము కౌంట్ చేసుకున్నాము, వాళ్ళు కూడా కౌంట్ చేశారు. కౌంట్ చేసినప్పుడు 2 ఓట్లతో ఆధిక్యంలో ఉన్న తమ్ముడని వాళ్ళు చెప్పడం జరిగినది. చెప్పారు విజయం నిన్న వరిస్తుందని చెప్పారు. వాళ్ళకి చెప్పారు విజయం నీకు వచ్చేసింది అని చెప్పారు. మా వాళ్ళు బయట సంబరాలు కూడా చేసుకోవడం జరిగినది. చేసుకునే టైంలోనే కరెంటు అలా పోయి ఇలా వచ్చేసరికి వేరే అధికారి లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలికి ఎంటర్ అయిన ఏమంటే కట్టలు లెక్క పెట్టేసి, అంటే అప్పుడు మేము అడిగాము, కట్టలు లెక్క పెట్టినప్పుడు ఒక 2 కట్టలు తక్కువ వస్తున్నది, నీకు నా అంత స్కోర్ కూడా రావట్లేదు, నువ్వు 37 ఓట్లతో ఓడిపోయినావని వాళ్ళు మళ్ళీ వచ్చిన కొత్త అధికారి చెప్పాడు. చెప్పినప్పుడు అలా ఎలా జరిగింది సార్, మాకు గుర్తులు చూపెట్టమంటే గుర్తులు చూపెట్టకుండానే పోల్డ్ చేసుకుంటే కట్టలు మాత్రం లెక్క చెప్పడం జరిగినది. దీనిపైన మేము ఆల్రెడీ కలెక్టర్కును, ఎంపీడీఓకును, ఆర్డీఓకి ఫిర్యాదు చేసినాము. మేము కోరుకునేది ఏంటంటే నాజ విజేతలు ఎవరైనా సరే మాకు రీకౌంటింగ్ చేసి మేము ఓడిపోయినా గెలిచినా న్యాయంగా చేయగలరని మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. న్యాయం జరగాలంటారు కరెక్టే. ఆ 2 నిమిషాలు పవర్ పోయింది అంటున్నారు. అంటే ఆ పవర్ పోయిన సందర్భంలోనే ఏమైనా జాప్యం జరిగిందని, గోల్మాల్ జరిగింది అనుకుంటున్నావా? కంపల్సరీ అనుమానం అయితే 100% ఉన్నది. 100% ఉన్నది. ఇప్పుడు విన్నారు కదా, తను అమ్నగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేశాడు. తను ఓట్ల లెక్కింపులో భాగంగా కూడా అంతా సజావు జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ ఏజెంట్ కూడా అన్న మనమే గెలిచామని చెప్పేసి, కొన్ని ఓట్ల మనమే గెలిచామని చెప్పేసి దానికి సైకిల్ చేసినప్పుడు కూడా బయట ఉన్న కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ లోపల చీకటైంది. ఒక్క 2 నిమిషాల టైంలో వ్యవధిలో మాత్రం కరెంటు పోవడంతో అక్కడ తన గెలుపు మొత్తం తారుమారైంది. మళ్ళీ వేరే ఆరో వచ్చి దానికి సంబంధించిన 32 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడని చెప్పేసి వీళ్ళకి విజయాలు మొత్తం మళ్ళీ ఆశపోత ఆవిరాయని చెప్తున్నారు. వీళ్ళు ఈ విషయంపై కూడా మళ్ళీ రికార్డింగ్ చేయాలి అని కలెక్టర్కి, ఎంపీడీఓ గారికి దరఖాస్తు పెట్టడానికి వచ్చారు. ఈ విషయం పక్క పడితే మరో అభ్యర్థులను ఇక్కడ అయోధ్య గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సేమ్ ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థినే వీళ్ళ బాధ్యత ఏందమ్మా బాధ్యతమ్మా? నేను అయోధ్య గ్రామ పంచాయతీ నుంచి నేను పోటీ చేశాను. ఆ రోజు ఎలక్షన్ రోజు మాకు ఎవరు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు అధికారం ఉందని మాకు చాలా నెగ్లెక్ట్ చేసి మేము లోపలికి గొడవలు అన్ని చేస్తున్నారు. అయితే మేము లోపలికి వెళ్ళినా గానీ మీరు రావకూడదు, మంచిగా జరుగుతుంది అని కూడా మాకు చాలా మంది అట్లా పోలీస్ వాళ్ళు కూడా అట్లనే చెప్పేసిండ్రు. చెప్పేసరికి మేము బయటకు వచ్చి నిలబడ్డాం. కానీ లోపల జరిగేది అవకతవకలతోనే ఇక కొంచెం తారుమారు చేసేసిండ్రు. లెక్కింపు టైం లోపల అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మరి ఆరోగ్యం చెప్పారు, కంప్లైంట్ చేశారు మీరు? పోలీస్ వాళ్ళకి మేము చెప్పినాం కానీ మేము
చెప్తున్నా గానీ వాళ్ళు అంటున్నారు కదా, మీరే వెళ్ళి గొడవ పడాలని అనుకుంటున్నారు, అక్కడ ఏం జరగట్లేదు, మేము చూస్తున్నాం అంటున్నారు. అయితే నేనన్నా కదా, అక్కడ నేను చూస్తున్నా కదా, మీరు అట్లా ఎందుకు అంటున్నారు మేడం అని నేను అన్నా గానీ మాకు చాలా ఇది చేసిండ్రు, వీడియో తీస్తున్నారు, మీకు కేసు పెడతాము అని అంటే ఇక మేము సరే పక్క వెళ్ళిపోయినాం. ఇక సాయంత్రము ఇక లెక్కింపు టైంలో కూడా ఇక లెక్కింపు చేసేటప్పుడు ఒక కట్ట ఇటు అటు తారుమారు అయిపోయింది. అదేంటి ఇది అట్లా చేస్తున్నారంటే ఇక అక్కడ మీ ఏజెంట్ కూడా ఉంటారు అక్కడ, ఏజెంట్ కూడా ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్క స్లిప్ కూడా పర్యవేక్షిస్తారు కదా, అట్ట కట్ట తారబారిందంటే మీరు ఏజెంట్ మంచి చూడట్లేదు మరి అక్కడ అబ్జర్వేషన్. మా వారే ఎక్కడ ఉండేది ఏజెంట్ గానే, చెప్తున్నా గానీ వాళ్ళదే కట్ట అని వాళ్ళు ఇది చేసేసిండ్రు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రీకౌంటింగ్ కరెంట్ గిట్ల గమ్మత్ జరిగే విషయం జరిగింది ఏమన్నా? అసలుకి వాళ్ళు అసలు కరెంట్ వేయలేదు అసలు. అంటే ఆ టైంలో కరెంట్ పోయిందా? కరెంట్ వేయలేదు. లాస్ట్ మూమెంట్ లో కరెంట్ వేశారు. ఆ కట్ట మరి మాకు అంటే ఇంత వచ్చిందని చెప్పేసి అన్నారు. వాళ్ళకి 18 ఓట్లు ఎక్కువ వచ్చిందని చెప్పి చెప్పారు. చెప్తే ఆ కట్ట ఎవరిదంటే వాళ్ళదని చెప్పేసి అన్నారు. లేదు మళ్ళీ లెక్క పెట్టినట్టే ఓన్లీ కట్టలు మాత్రమే లెక్క పెట్టారు. ఆ కట్ట ఓపెన్ చేసి చూపెట్టలేదు, ఓపెన్ చేసి చూపించట్లేదు అన్నట్టు. మళ్ళీ అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఒకటి టెన్షన్ పడుతున్నాడు, ఒకటి టెన్షన్ పడుతున్నాడు, అటు ఇటు చూస్తుంటే బాగా టెన్షన్ పడుతున్నాడు. ఆయన మేము టెన్షన్ పడాలి. కట్ట వల్లనే మీరు ఓటు పాలనుకుంటారు. అవును, దాని తర్వాత మేము మమ్మల్ని 25 ఓట్లు పెడితే 25 ఓట్లు ఉంటది, 25 ఓట్లు ఉంది ఒక కట్టకి. అయితే మాకు 18 ఓట్లు అని చెప్పేసి అన్నారు. తర్వాత మాకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదు. మాకు ఇంత వచ్చింది, వీళ్ళకి ఇంత వచ్చింది ఏం చెప్పలేదు. మాకు వ్రాతపూర్వకంగా కూడా ఏం రాసి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ ఏమో 15 ఓట్లతో గెలిచిన అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మాకు చెప్పింది 18, కానీ మాకు వ్రాతపూర్వకంగా ఇవ్వలే. ఎక్కడ కూడా డిక్లరేషన్ ఫామ్ తీసుకోలేదు మా దగ్గర. మేము బయటకు వచ్చిన తర్వాత మా వార్డు నెంబర్లు కూడా మా ఐదుగురు మా వార్డు నెంబర్ గెలిచారు. వాళ్ళ వార్డు నెంబర్ మా వార్డు నెంబర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్ఓ సారు దానిలో ఒక ఎస్టీ క్యాండిడేట్ ఉన్న ఆఫీసరు, ఎస్టీ క్యాండిడేట్ మా సర్పంచ్ క్యాండిడేట్ ఎక్స్ కూడా ఎస్టీ కదా, వాళ్ళతో ఇట్లా ఒక కట్ట తారమారు చేసిన అనేది మాట్లాడుతున్నారు. మాట్లాడితే కూడా మా వార్డు నెంబరు ఈయన కూడా లోపల విన్నాడు. అంటే ఈయన ఎస్టీ అనుకోలేదు. అట్లా చూసారా, ఒకవైపు ఏమో అక్కడ కరెంటు తీశారు, ఒకవైపు ఏమో అక్కడ కట్టనే తారుమారు చేశారు. ఆ కట్టనే గెలుపు తథ్యం అనుకున్నారు. వీరు కూడా అటు వేరే వాళ్ళకి కూడా విజయం వరించింది. 15 ఓట్లతో ఒకరని చెప్తే 18 ఓట్లతో ఒకరని చెప్పేసి కూడా అక్కడ అధికారులకు మొత్తం అక్కడ కన్ఫ్యూజన్ చేసి వీళ్ళని మొత్తం అక్కడ కొంత వాళ్ళని కొంత గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తారు. పాపం దీంట్లో ఎంతో కష్టపడి గెలుస్తాం అనుకున్న వీరి ఆశలు కూడా వీళ్ళకి చివరికి ఆవిరి కూడా ఆశలభూత అడేషలయ్యాయి. వీరితో మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వీరు చెప్తున్నారు, ఇప్పుడు మనకి 32 మంది దాకా కూడా ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. వీరు కూడా ముందుకు వస్తారు, మొత్తం ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా వీరు అంతా సిద్ధంగా ఉన్నారు చెప్తారు. చూద్దాం మరి ప్రభుత్వం వీరికి సంబంధించినట్టు వీరు చేస్తున్న ఈ నిరసనకి మరి వీరు చేస్తున్న వీరికి వాళ్ళ బాధలకి మరి ఏ విధంగా వీళ్ళకి జవాబు చెప్తాం చూద్దాం మనం.